తెలంగాణ అసెంబ్లీ శాసన సభాపతి గారు స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ పెట్టినప్పటి నుండి తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా పరిణామం చెందేంత వరకు కూడా మేము చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. మొట్టమొదటి డిమాండ్ తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిమాండ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగ హోదాను సాధించుకోగలిగినాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం. అట్లానే నిన్నగాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి మరి మహిళా బిల్లు యొక్క ఆవశ్యకతను ఢిల్లీ స్థావరంగా ఉద్యమం చేసి యావత్ భారతదేశంలో మళ్లీ ఒకసారి చర్చకు తీసుకొచ్చి తద్వారా మహిళా బిల్లును సాధించుకోవడంలో భారత్ జాగృతి పాత్ర గణనీయంగా ఉందనేటటువంటి అంశాలను ప్రజలందరికీ మరొకసారి ధ్యానంలోకి తీసుకొస్తూ గుర్తు చేస్తూ మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నిటి సందర్భంలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలనేటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతున్నది.